మా అల్లుడితో ఈరోజు ఈ ఊరికి వచ్చాము వీడియో తీయడానికి. ఇది ఒక మారుమూల అడవి గ్రామం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముందుగానైతే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఊర్లో ఒక చిన్న స్కూల్ లేకుండా పోతుంది సార్. ఒక 30-50 మంది దాకా పిల్లలు ఖాళీగా ఉంటున్నారు. స్కూల్ లేకుండా పోతుంది. రోడ్డు ఒకటి ఇబ్బంది అయిపోతుంది. త్రాగడానికి నీరు సార్, బోరింగ్లు అనేసి రెండు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేవు, రోడ్డు లేదు. ఇదొక అడవి పక్కన ఉన్న మారుమూల గిరిజన గ్రామం. వీళ్ళు చూడండి, ఇది నీళ్లు ఇందులో వేసుకొని వాడుతారు. వీళ్ళు ఇక్కడ తాటికల్లు అయితే తాగుతున్నారు. చూడండి, ఈ విధంగా ఆనపకాయ బుర్రలో కళ్ళు తీసుకొని తాగుతారు. వీళ్ళు తాటికల్లు ఎక్కువగా తాగుతుంటారు. వీళ్ళు తాటి చెట్టు నుంచి వీళ్ళ కళ్ళు వీళ్ళే తీసుకొని మరి చెట్లు వీళ్ళే ఎక్కుతారు. ఇక్కడ గౌడ్స్ తాటి చెట్లు ఎక్కరంట. వీళ్ళే చెట్లు ఎక్కేసి బొంగుతో వీళ్ళు తాటికల్ని అయితే తీస్తారు. తీసేసి ఈ విధంగా పంచుకొని అయితే తాగుతారు. చూడండి, ఈ ఆనపకాయ బుర్రలో వేసవిలో ఇందులో నీళ్లు పోసుకొని తాగితే కూల్గా ఉంటాయంట. చూడండి, ఇవన్నీ పెంకు ఇళ్ళతో వేసుకున్నారు. సో ఇక్కడ ఈత చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇల్లులు పెంకుతోని చుట్టూ కాంపౌండ్ కోసం అయితే ఉంది. ఇక్కడ మేకలు ఉండటానికి. మీకు చూడండి, ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మారుమూల గ్రామం ఇదైతేను. చూడండి ఫ్రెండ్స్, ఇల్లులు చాలా దూరంగా ఉన్నాయి. అడవి పక్కన వర్షాకాలం ఇదంతా పెద్ద అడవి అండి, చెట్లు చిగురిస్తే. సో ఈవినింగ్ టైంలో మేము వచ్చాము ఈ ఊర్లోకి. అయితే ఎక్కువగా ఇక్కడ ఆవుల్ని పెంచుతారు. చూడండి, అంతను పాతకాలం నాటి పద్ధతులు. మేకలు, ఇక్కడ కోళ్ళు పెంచుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకుంది. కోళ్ళకు షెల్టరు. ఇవి 1980లో ఏ విధంగా ఉండేదో పల్లెటూర్లు, ఈ విధంగా ఇక్కడైతే ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు చూసుకుంటే కనుకను పెంకుతోనే ఎక్కువగా ఇల్లులు. ఇక్కడ వీళ్ళు కట్టెలు వాడుతున్నారు పొయ్యిలోకి వంట చేసుకోవడానికి, అది చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇప్ప పూలు, వీళ్ళు ఇప్ప పూలు ఈ సమ్మర్లో ఇప్ప చెట్టు దగ్గర నుంచి వేరుకొస్తారు. వీళ్ళు వర్షాకాలం టైంలో వీళ్ళు తాగడానికని సారా పెట్టుకుంటారు ఆ ఇప్ప పూలతోని. సో ఇది ఫ్రెండ్స్, విలేజ్ అయితే చాలా, ఇదొక మారుమూల ప్రాంతం. ఈవినింగ్ టైంలో ఆవులు అయితే ఇంటికి వస్తున్నాయి మేతకెళ్ళి. ఈ వీడియోకి లైక్ కొట్టండి.